వెల్కమ్ టు ప్రజాస్వరం టీవీ. నేను మీ కోటి. ప్రస్తుతం మన కొంగరగూడలో, జంగారెడ్డి మండలం కొంగరగూడలో శ్రీ కరాట కృష్ణమూర్తి గారి ఎర్రకాల జలాశయం దగ్గర ఉన్నాము. ప్రజెంట్ గత 2 రోజులు బట్టి కురుస్తున్న ఈ మోత తుఫాన్ వల్ల కురుస్తున్న వర్షాల కారణంగా ఈ జలాశయం ఎంతవరకు ఎన్ని వాటర్ స్టోరేజ్ అయింది, ఇక్కడ ఎన్ని క్యూట్ వాటర్ స్టోరేజ్ అయింది, ఎంత వాటర్ దిగుమతి చేస్తున్నారు, ఎన్ని వాటర్ క్యూట్ చేస్తారో మనం ఇక్కడ కొంగరగూడ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఏం జరుగుతుందనేది ఇక్కడ మనం ఒకవేళ ఈ వాటర్ వదులుతూ వలన కింద ప్రాంతం ముప్పు గ్రామాలు ఏమైనా ఉన్నాయా, అవి ఏమైనా ముప్పు గ్రామాలు ఏమైనా ఉన్నాయా, ఈ వాటర్ వదులుతూ వలన ఆ గ్రామాలు ఏమన్నా ఇబ్బంది ఉందా, మునిగిపోవడానికి ఏమైనా అవకాశం ఉందా, ఇక్కడ ఎంత వాటర్ వదిలేరు, ఎంత వాటర్ స్టోరేజ్ అవుతుందనేది ఇక్కడ అధికారులు ఉన్నారు, వాళ్ళ అడిగి తెలుసుకుందాం రండి. నా పేరు సునీత శ్రీలక్ష్మి అండి. జంగారెడ్డిగూడెం ఇరిగేషన్ డిఏని. ఈ ఎర్రకాలువ ప్రాజెక్ట్ కూడా నా కంట్రోల్లోనే ఉంటుంది. ప్రజెంట్ సైక్లోన్ కారణంగా నిన్న 3500 క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేయడం జరిగిందండి. ప్రస్తుతం అయితే ఇన్ఫ్లోస్ లేని కారణంగా 500 ప్రజెంట్ ఇప్పుడు మాత్రం 500 క్యూసెక్లు రిలీజ్ చేస్తున్నాం. అంటే నిన్నటికి ఈ రోజుకి 3000 క్యూసెక్లు మళ్ళీ ఆపడం జరిగింది. ఇప్పుడు ఈ వాటర్ వదులుతూ మూలన కింద లోతట్టు ప్రాంతాలు ఏమన్నా గ్రామాలు కానీ ముప్పు కానీ గురి అవుతాయి అంటారా, లేదా ఏ ప్రాబ్లం? అంతవరకు ప్రాబ్లం ఏం లేదండి. ఒక 5000 నుంచి 7000 క్యూసెక్లు రిలీజ్ చేసినా కూడా కింద నవ్వదు. కాకపోతే కింద నుంచి స్ట్రీమ్స్ ఉంటాయండి, వాగులు ఉంటాయి, తర్వాత పులివాగు, మైనేరు ఇవన్నీ వస్తాయి. అవన్నీ యాడాన్ అవ్వడం వల్ల కింద మండలాల్లో మొలగడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రజెంట్ ఉన్న వాతావరణానికి అయితే అంత ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ శ్రీ కరాట కృష్ణమూర్తి ఎర్రకాలువ జలచందర్ కొంగరగూడలో మనం చూస్తున్నాము. ఇక్కడ ప్రభుత్వం చేపట్టి ఇది చాలా ప్రజలు కూడా ఎంతో మంది ఇక్కడ చూడడానికి వస్తున్నారు. కానీ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటే కానీ, రెవెన్యూ డిపార్ట్మెంటే కానీ, అలాగే డి మేడం గారే కానీ వీళ్ళందరూ చాలా కంట్రోల్ చేసి ఇక్కడ ఎలాంటి ఇది జరగకోకుండా వచ్చిన జలాలను కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చిన జనాలను కూడా కొంచెం వెనక్కి పంపించేయడం, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ ఏమేమి కావాలో మన ప్రజాస్వరం టీవీ మీ ముందు